ఈరోజు లైట్గా ఖర్జూర లడ్డు చేద్దాం అనుకుంటున్నాం. కొంచెము వాడికి చాలా నీరసంగా ఉంటున్నాడు. ఇదిగోండి బాదం పప్పు వేసాను, కొంచెం నూనె నెయ్యి వేసాను. అది కొంచెం రోస్ట్ అవ్వాలి. గిడ్డ తీయకపోతే నువ్వు అదే పెట్టు. బాదం పప్పుని యాప్రికాట్ స్మెల్ వచ్చే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇట్లా కొంచెం స్మెల్ వస్తున్నాయి. ఇట్లా వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్ అందుకున్నాను. చూపించాలి. ఇక ఖర్జూరాలు నిన్నంతా గింజలు తీసి పెట్టాను. గింజ తీసి క్లీన్ చేసి పెట్టాను. ఇవి కూడా కొంచెం ఒక 2 నిమిషాలు వేగితే చాలు. ఇదిగోండి ఇట్లా కొంచెం మెత్తబడి ఇది కూడా లైట్గా ఏగిని. ఇట్లా వేగిన తర్వాత కొంచెం చల్లబార్చి గ్రైండింగ్ తిప్పుదాం. మిక్సీ బండి ఈ గింజలు తీసేయట్లా. నువ్వు కూడా తీ, కొంచెం నాకు చేతులు పట్టేవట్లా. గుడ్వాల్ ఎట్రా ఈ గట్టిగా ఉన్నాయి, నాకు కొంచెం హెల్ప్ చేయి. ఈ గింజలు తీ. ఈ చికెన్ తినేచ్చినట్టు చేతుల్లో పట్టుపోయిందండి. పట్టుపోయి ఏ పని చేయాలన్నా కష్టం అవుతుంది. వీడియో తీస్తున్నావా? వీళ్ళ మీద ఆధారపడాల్సి వస్తుంది. తీసావా? తీ. అగంద ఇదిగో ఇంకా ఇక్కడ ఇంకొక కాయ ఉంది. ఇది ఇక్కడ 2 కాయలన్నీ, 3 తీసి గ్రైండర్ చేసేస్తా. ఇప్పుడు దీంట్లో ఎలా నీకు పని మీద లేకపోతే గింజనా కావస్తుంది? హలో పంపించు. హలో ఏమొద్దులే.
ఇన్సూరెన్స్లు రాత్రి ఏడైనా ఇన్సూరెన్స్లు. ఇప్పటికొక్కటి ఓపెన్ చేయలేను. నేను నీ చేతులు ఇంకా పని చేయట్లేదా? నాకు చాలా బలం ఉందేమో. బలం దేనికి? గింత కూడా బయటికి రావట్లే. వస్తుంది. నా బలం చూపించాలంటే ఇట్లా అంటే అయిపోతుంది. రాను అలా అనుకున్నాను. చాలా కష్టమైనప్పుడే అన్నా. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే అంటావా లేకపోతే అనవా? మీ ఛానల్కి కాదుగా నా ఛానల్కి. మీరేంటి నాదే? ఎగ్గి ప్యాంట్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓ అసిస్టెంట్ కానీ తొందరగా టైం అసిస్టెంట్ నేను కాదు, నాకు ఒక ఛానల్ ఉంది. ఉజ్వల్ హెల్ప్ చేయడం నేర్చుకో. ఇదిగో చేస్తున్నాడు అంత నీట్గా ఓపెన్. ఇది కూడా ఇంత ఈజీగా కూడా నువ్వు రావట్లేదా? అయిపోయింది. అయిపోయిందా? ఇవన్నీ గిన్నెలు మిక్సీ గిన్నెలు వేసే. జింజర్కి మొత్తం అతుక్కుంది. మిక్సీ గిన్నెలు వేసేనా? ఏం రావట్లేదు. వదిలే రాకపోతుంది. ఆ మిక్సీ గిన్నె పెద్దది ఇద్దామా? పెద్దది చిన్నది. ఇదిగో మిక్సీ గిన్నెలు ఫ్రెండ్స్కి చూపియద్దా గ్రైండింగ్? అవసరం లేదు కానీ రా. అవసరం లేదా? ఇంకెందుకు మరి వీడియో? రా అన్ని ఇంట్లో వేసి ఇట్లా గ్రైండర్ చేయి. ఫ్రెండ్స్ ఇంకో గ్రైండర్, ఇంకా అమ్మమ్మ. నేను మోతేది నాన్న. నువ్వు ప్లేట్ పెడతా నువ్వు అది కడిగే కదా. కడిగా ఇక్కడ లేదు. ఇదిగో దా. మైకల్ జాక్సన్. స్విచ్ చూపి. నీటిలో కొంచెం ఏలక్కాయలు వేయించు. ఆలకాయలు, ఇది ఏలక్కాయ కాడమం. పట్టు చేయి పట్టు. దాంట్లో వేసాయి మూత పెట్టు. అది కరెక్ట్గా పెట్టు. స్విచ్ పట్టుకోదాన్ని. అయిందా? అయితే స్మెల్ మంచిగా వస్తుంది. స్మెల్ మంచిగా వస్తుంది. ఇట్రా ఇది ఒకటి దీంట్లో వేసేస్తే పుష్పరాజ్ నేనే. పుష్పరాజ్ ఇట్లే పుష్పరాజ్. పుష్పరాజ్ అంటే తెలియదు. నేను కొత్త పుష్ప. ఫ్రెండ్స్ మా ఛానల్లో మ్యాగీ చేసిన మ్యాగీ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
చెప్పమ్మా. ఇక్కడ చెప్పావు కదా, అక్కడ చెప్పి ఇక్కడ చదువుతావు ఎందుకు? అక్కడే పూలు చెప్పాను. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. ఇది పుచ్చుకో. నా డబ్బులు వాళ్ళకి చెప్పు, నేను చేస్తాను. హలో, వీడికి వీడియో పిచ్చి ఎక్కువైపోయిందండి. రాగాలు ఆ మా అమ్మమ్మకి వీడియో పిచ్చి ఎక్కువైపోయి ఎంతసేపు అధ్యాపన ఏం అవ్వలేదు. ఫ్రెండ్స్ ఏం అవ్వలేదు, లోపల ఎట్లా పెట్టినాం అట్లనే ఉంది. ప్లాన్ ఫ్లాప్. ఫ్రెండ్స్ మీకు తెలుసా, నేను ఒక హిప్ హాప్ డాన్సర్. జబాకి టీమ్ మెంబర్ నేనే. మొదలుపెట్టు. నువ్వు ఫ్రెండ్స్తో మాట్లాడి నేను చెప్తాను. రోజు ఒక్క లడ్డు 2 లడ్డూలు తినాలి. నువ్వు ఫ్రెండ్స్తో మాట్లాడి ఖర్జూరాలు చాలా ఉన్నాయండి ఇంట్లో. సరే, వీడికి ఎలాగూ హెల్త్ ఇంత గట్టిగా ఉందండి. ఫ్రెండ్స్ నాకు ఒక డ్యాన్స్ టీమ్ ఉంది. మేము డ్యాన్స్ ఛానల్ కూడా చేస్తాం, చూడండి. మా ఓన్ స్టెప్స్, మేము ఎవరు కాపీ కొట్టాం. ఏం చేస్తున్నాం ఫ్రెండ్స్? ఇంత గ్రైండింగ్ చేసినా చపాతీ పిండిలాగా గట్టిగా ఉంది. ఎందుకు కదలకలేదు? కొన్ని నీళ్ళు పోయి. నీళ్ళు పోయి. ఫ్రెండ్స్ మా అమ్మమ్మ ఎన్నిసార్లు చేసినా అదొక పిండి లెక్క ఉంటుంది. ఎంత కష్టపడి చేసినా కూడా అది ఏమవుతలేదు. అమ్మమ్మ బయటికి తీసి చూపి ఫ్రెండ్స్కి. వాసన వాసన స్మెల్ చూడు. వాసన బాగుంది, బాగుంది, బాగుంది. అదే అవుతుందిలే. సరే ఫ్రెండ్స్ మా అమ్మమ్మ సడన్గా బై మిస్టేక్ లా బూ అని. బూ ఎవరు? బూ ఫ్రెండ్స్కి ఓకే మొత్తం నువ్వు వేసుకుంటావు. ఉండు. బూ ఎవరు? ఫ్రెండ్స్ మా అమ్మమ్మకి నచ్చొచ్చింది, అందుకే నన్ను బూ అంటుంది. ఫ్రెండ్స్కి నా పేరు బూ కాదు. అయితే చూపించు. ఇది
ఏం చేయాలంటే కొంచెం ఆరనివ్వాలి, వేడిగా ఉంది కదా, ఆరనిచ్చి లడ్డు వేయాలా? ఇంత వేడి మీద మన చెయ్యి పెట్టలే, కొంచెం ఆరనిద్దాం. ఫ్రెండ్స్ ఇంకో పిండి రెడీ అయింది. పిండి కాదు, అది ఖర్జూరం. అదే ఖర్జూరం పిండి, ఏదో ఒక పిండి లేకుండా పిండి లేకుంటే పిండి ఉంటుందా? ఉండు, చేస్తా చిన్న లడ్డు. తినే టేస్ట్ ఎలా ఉందో చెప్పు. టేస్ట్ ఎలా ఉందో చెప్తాలే. వస్తున్నా. కొంచెం నెయ్యి తాడు చేసుకునండి. ఫ్రెండ్స్ మా మమ్మీని పిలిచి కూడా టేస్ట్ ఎట్లుందో అడిగిపిద్దాం. ఉండు దా, ఇది కొంచెం ఆరాలి, గట్టి పడుతుంది. కొంచెం నెయ్యి తాడు చేసుకుని ఎట్లా వండాలి చుట్టాలి. తిని చూడు, మొత్తం నోట్లో పెట్టుకో. సరే, అప్రూవ్. వాళ్ళు ఎవరో ఉంటారు ఫ్రెండ్స్, ఇటాలియన్స్, అప్రూవ్ అంటారు. వాళ్ళకి వేసిన బాగుంది. నిజంగా బాగుందా, అబద్ధంగా బాగుందా? అబద్ధంగా కాదు, నిజంగానే బాగుంది. అయితే రోజు ఒకటి నీకు ఒకటి నీ ఫ్రెండ్కి తీసుకెళ్ళు. రోజు లంచ్ టైంలో తిను. నీకు వారం రోజుల్లో మంచిగా నీరసం అంతా పోవాలి. వైరల్ ఫీవర్ నీరసం పోయి చకచకా మెట్లు ఎక్కి శక్తి రావాలి కాళ్ళల్లో. ఖర్జూరం ఎందుకు తింటారు చెప్పు? ఖర్జూరం ఎందుకు తింటారు? దాంట్లో బ్లడ్ ప్యూరిఫై అవుతుంది, బ్లడ్ పడుతుంది కొంచెం ఒంటికి, బ్లడ్ ఎక్కువ అవుతుంది. అప్పుడు బాదం పప్పు ఏమో బలం వస్తుంది, ఆప్రికాట్స్ అవన్నీ. ఫ్రెండ్స్ మా మమ్మీని పిలిచిన, మమ్మీ వచ్చి రియాక్షన్ ఇస్తుందంట. తీసే, ఏంటిది? వీడియో తీసేనా? ఫ్రెండ్స్ మా అమ్మమ్మ వీడియో తీసామంటుంది. అయిపోయింది కదా, టేస్ట్ చేసావు కదా. మమ్మీ టేస్ట్ ఇది కొంచెం ఆరిన తర్వాత నెయ్యి చేతికి రాసుకుని చిన్న చిన్న పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకో. రోజు 1-2 తిను. సున్నుండలు ఎలాగో ఇవి కూడా అంతే. సున్నుండలు మన మినపసున్నితో నెయ్యి కలిపి చేస్తాం కదా, అట్లాగే ఖర్జూరాలు, నట్స్, ఇంకా జీడిపప్పు ఇవన్నీ ఉంటాయి కదండి, పిస్తా, జీడిపప్పు, సన్ఫ్లవర్ సీడ్స్ అవన్నీ వేసి చేసుకోవచ్చు. ప్రస్తుతం మా ఇంట్లో ఈ 3 ఉన్నాయి. ఈ 3తోనే చేశాను నేను. ఫ్రెండ్స్ మమ్మీ వస్తుంది, లేదంటే మొత్తం అన్నీ సరిగ్గా ఉండదు. చూడమ్మాయి, ఫ్రెండ్స్ మా మమ్మీ నెయ్యి కింద ఉందంటున్నావు కదా, వచ్చినాక తిను. కొంచెం ఆరినాయి, ఆరితే బాగుంటుంది. ఇదిగో టేస్ట్ చూడు, మీ అబ్బాయికి పెట్టు రోజు. నెయ్యి పెట్టి బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకుని తినండి. వితౌట్ షుగర్, వితౌట్ బెల్లం, న్యాచురల్గా డేట్స్ అండ్ నట్స్, బాదం, చాలా అన్ని రకాల నట్స్ వేసుకోవచ్చు మనకి ఎన్ని ఉంటే అన్ని. ఫ్రెండ్స్ నా ఛానల్లో నెక్స్ట్ బ్రెడ్ ఆమ్లెట్ వీడియో వస్తుంది. దానికి కూడా సబ్స్క్రైబ్ దాన్ని కూడా లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ కూడా చేయండి. మంచి కమెంట్ చేయండి. మా అమ్మమ్మకు పెట్టినట్టు పెట్టకండి. నా ముక్కు కాబేలకుండి అట్లా పెట్టద్దు. నాకు మంచిగా పెట్టండి. పెట్టాలి.
ఒక్కడు ఎవరో పెట్టిండు ఫ్రెండ్స్ నాకు వేరే నైస్ బ్రో అని అతని లెక్క పెట్టండి. ఇప్పుడు ఎందుకు ఏమని చెప్పలేవా? అలా ఆపేయ్. ఆపే ఆపే అంటున్నారు. బాయ్.